మరి అదేవిధంగా మా పిఎం విజిట్ కింద ఇస్తున్నాం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కొరకు పోల్ట్రీ కానీ డైరీ కానీ లేకుంటే ఇతర అనేక రకాల స్కీమ్స్ ఉన్నాయి, 300 స్కీమ్స్ ఉన్నాయి. అందులో దానికి సంబంధించినటువంటి కానీ ఈ విధంగా ఇస్తున్నాం. నాబార్డు వారి సహాయ సహకారాలతో అనేక రకాల సబ్సిడీ స్కీమ్స్ ఉంటే వాటిని కూడా ఇస్తున్నాం రుణాలుగా. మరి ఈ విధంగా అనేక విధాలు కూడా రుణాలు అందిస్తున్నటువంటి బ్యాంకు వ్యాపార రీత్యా రుణాలు ఇస్తున్నాం. ఇలా వ్యవసాయదారులతో పాటుగా మరి నిరుద్యోగులకు మరి ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళలకు, అదేవిధంగా ఈ అనేక వ్యాపారస్తులకు అందరికీ ఇస్తూ 760 కోట్లు ఉన్నటువంటి బ్యాంకు ఈ రోజున 2500 కోట్ల టర్న్ ఓవర్కు చేరుకున్నది. అది చాలా గొప్ప విషయం. దాదాపు అందులో రుణాలు ఇచ్చినటువంటి సంఖ్య ఎక్కువ. కాబట్టి ఈ రుణాలు కూడా ప్రతి సంఘంలో ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఇప్పుడున్న పాలకవర్గాలు వచ్చినాక మా రుణాలను 2 అంతలు 3 అంతలు కూడా అప్పుడున్న రుణాలకు ఇప్పుడు 3 అంతల రుణాలు కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇంత మంచి స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచే రేపటి భవిష్యత్తులో దీర్ఘకాలిక రుణాలు కూడా ప్రారంభించాలని చెప్పి పాలకవర్గాన్ని కోరుతున్నా. మనకి సెక్రటరీ ఉద్యోగస్తులు కూడా ఇక్కడి నుంచే బ్యాంక్ ఇచ్చే రుణాలు కూడా మీరే ఇవ్వండి, మేము రీఫైనాన్స్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంచి మరి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నటువంటి సంఘం మరి మొన్ననే ఎస్పీఓ కింద కూడా మార్చుకున్నటువంటి సంఘం మరి రైతులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి విధంగా ఉన్నటువంటి సంఘాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు కార్ల వర్కుడు చెప్తున్నారు. వాళ్ళు బాగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రోత్సహిస్తున్నా, వాళ్ళు ఏదైతే పని ఇస్తున్నా అని చెప్పి వారు చెప్పారు.